నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. దేవతల రాజధాని ఆ అమరావతి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేసే ఏ పనిని తాను చేయనని, ఎవరినీ చేయనివ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దాదాపు 260 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి, నారాయణ, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి కోసం రైతులు తమ భూములు త్యాగం చేశారని, వారిని ఎప్పటికీ మర్చిపోనని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసినా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దృఢ సంకల్పంతో పోరాడారని అన్నారు. దాదాపు 260 కోట్ల రూపాయలతో ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తున్నట్లు సీఎం వివరించారు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పిస్తే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడుండే రైతాంగం సహకరించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా, మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పశ్చిమ నియోజకవర్గం అభివృద్దిలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. 33వ డివిజన్లో 4,36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేయనున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని 7 డివిజన్ల పరిధిలో 15 కోట్ల రూపాయల అభివృద్ది పనులు మొదలుపెట్టామని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు 570 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలకు టెండర్లు రెడీ చేశామని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, రాయపాటి అమృతరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మనం ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్నాము. మదర్ తెరీసా బొమ్మ దగ్గర నుంచి కూడా మనకి ఈ లైన్ కంప్లీట్ గార్డెన్స్ రోడ్ అంతా డ్రైన్స్ని వేసుకుంటూ ఉన్నాము. దానికోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక్క 33వ డివిజన్లోనే 4 కోట్ల రూపాయల వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాము. యావత్ నియోజకవర్గ స్థాయిలో 7 డివిజన్స్ నిమిత్తం 15 కోట్ల పైన ఈరోజు వర్క్స్కి శంకుస్థాపన చేసుకోబోతున్నాము. పశ్చిమ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉంది. ఇటు గౌరవ మేయర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారి సహాయ సహకారాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్తున్నాయి. మదర్ తెరీసా బొమ్మ దగ్గర నుంచి బృందావన్ గార్డెన్స్ జంక్షన్ వరకు బోత్ సైడ్ డ్రైన్స్ అండ్ రోడ్, అట్లాగే పండ్రీపురంలో 33వ డివిజన్లో కొన్ని డ్రైన్స్ కూడా ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి సోదరి శంకుస్థాపన కార్యక్రమాలు చేసింది. అభివృద్ధిలో భాగంగా ఈ రోజున సుమారుగా 10 కోట్ల పైన ఈరోజే శంకుస్థాపన చేయడం జరుగుతుంది. గత కూటమి ప్రభుత్వం ఇక్కడ మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 18 నెలల్లో మేము ఇక్కడ మేయర్ పీఠం ఎక్కిన గత 6 నెలలుగా ఇప్పుడు ఈ యొక్క ఎక్కడైతే ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయో
దిస్ ఇస్ ద ఓన్లీ వన్ కార్పొరేషన్ 570 కోట్ల రూపాయలు ఇప్పటివరకు డెవలప్మెంట్ కోసం టెండర్స్ రెడీ చేసి పెట్టాం. ఆల్రెడీ ప్రపోజల్స్, డిపిఆర్లన్నీ, అగ్రిమెంట్ స్టేజ్లన్నీ కూడా నగరంలో పలు ప్రాంతాల్లోని రోడ్లు గుంతలమయంగా మారిపోయి వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు పశ్చిమలో కంకరగుంట ఆర్యూపీ, ఎన్టీఆర్ స్టేడియం రోడ్, బ్రాడీపేట, పండరీపురం, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. అయితే నగరపాలక సంస్థ కొన్ని చోట్ల గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టారు. పలు ప్రాంతాల్లో అసలు పట్టించుకున్న పాపాన పోలేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాలతో సతమతమవుతూ ఉంటే మూలిగేనక్కపై తాటికాయ పడ్డ చందంగా ఈ గోతులు తయారయ్యాయని అన్నారు. కొన్ని చోట్ల బైకులు యాక్సిడెంట్లకు గురవుతున్నాయని, వెంటనే నగరపాలక సంస్థ అధికారులు గోతులు పడ్డ రోడ్లను రిపేరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నవంబర్ 30వ తేదీన విజయవాడలో జరగనున్న కాపునాడు స్వర్ణోత్సవం ఆహ్వాన పత్రికలను ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. వంగవీటి మోహన్ రంగ కాపునాడు ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా విజయవాడలోని జింకానా గ్రౌండ్స్ లో కాపునాడు స్వర్ణోత్సవ వేడుకలు జరుపనున్నామని జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాపు సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు. కాపులంతా ఐక్యంగా ఉంటేనే కాపులకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. కావున ప్రతి ఒక్క కాపు నాయకుడు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేకల బాబురావు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, తోటా కోటేశ్వరరావు, రాగం సదాశివరావు, మల్లిశెట్టి సుబ్బారావు, రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి, శివరాం, సోమరావుతు శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు ఏదైతే ఆ రోజున స్థాపించారో కాపునాడు, ఆ కాపునాడు యొక్క 50 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ మీటింగు ఈ నెల 30వ తారీఖు విజయవాడ జింకానా గ్రౌండ్స్లో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. ఈ కాపునాడు 50 సంవత్సరాలు పూర్తి సందర్భంగా భారీగా ఆర్గనైజేషన్ జరిగింది. కాబట్టి కాపునాడు రూపంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి కాపునాలు అందరూ కూడాను ఒకే తాటి మీద రావాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆశిస్తున్నాం. అది సాధ్యమైన తొందరగా నెరవేరాలని అన్ని కాపు సంఘాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఈ రోజున రేపు విజయవాడ మీటింగ్ ఆహ్వానించడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా ఆహ్వానం అందకపోయినా ఈ మీడియా ద్వారా ఈ ఆహ్వానం తెలుసుకొని మన బాధ్యతగా మనం అందరం వెళ్ళాలని. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఈ రోజు మరోసారి సమావేశమైంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రైతుల ఫ్లాట్లకు హద్దురాళ్లు వేసి అభివృద్ది చేయాలని ఇప్పటికే కమిటీ నిర్ణయం తీసుకుంది. అమరావతికి వచ్చే రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కమిటీ ఆదేశించింది. క్రోసూరు మండలం బయ్యవరం గ్రామంలో 4వ రోజు 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను నేరుగా విని వాటిని పరిష్కరించే విధంగా అధికారులను స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు దాదాపు 40 అర్జీలు వస్తే అందులో 30-35 వరకు రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలే ఉన్నాయని, మిగిలినవి కరెంట్ మరియు పెన్షన్లకు సంబంధించినవని అన్నారు. రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండడానికి కారణం గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలేనని ఆయన విమర్శించారు. ముఖ్యంగా రీసర్వే పేరుతో చేసిన మార్పులు, కొన్ని సర్వే నంబర్లను తీసివేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వచ్చే నెలలో రెవెన్యూ మంత్రిని మరియు కలెక్టర్ నియోజకవర్గానికి పిలిపించి వారి సమక్షంలో ఈ సమస్యలను చర్చించి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. భాష్యం ప్రవీణ్. ఇవాళ దాదాపు ఇప్పటి వరకు 40 వరకు అర్జీలు రావడం జరిగింది. ఈ 40 అర్జీలలో రెవెన్యూ సంబంధించిన సమస్యలు 15 వరకు రావడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని, పెన్షన్లకు సంబంధించిన కొన్ని, అట్లా రకరకాలుగా వస్తున్నారు. గ్రామాల్లో మెజారిటీగా పర్సనల్ సమస్యలు పక్క పెడితే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రెవెన్యూ సమస్యలు ఎక్కువగా రావడానికి కూడా కారణం గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలని నా అభిప్రాయం. గత ప్రభుత్వంలో ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జేకేసీ కాలేజ్ వద్ద సిరి స్వీట్ షాప్ ని జేకేసీ కాలేజ్ కరెస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరి స్వీట్ షాప్ యాజమాన్యం ఎంతో కాలంగా నగర ప్రజలకు మంచి మంచి స్వీట్స్ అందిస్తున్నారని తెలిపారు. సిరి ఓ తీయటి ప్రపంచం ప్రారంభోత్సవం సందర్భంగా నవంబర్ 30వ తేదీ వరకు ఆఫర్ ఇస్తున్నామని ఓనర్ విజయ్ కుమార్ అన్నారు. 1000 రూపాయల పైన కొనుగోలు చేసిన కస్టమర్లకు 1000 రూపాయల గిఫ్ట్ కూపన్ ఇవ్వడం జరుగుతుందని, డిసెంబర్ 20వ తేదీలోపు ఉపయోగించుకోవచ్చని సూచించారు. స్వీట్ వరల్డ్ అని షాపు రైట్ మా జేకేసీ కాలేజ్ ఎదురుగా ఓపెన్ చేస్తాం. మాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తాక కూడా బ్రహ్మాండంగా ఉంది. మాటికి రావాలని అనిపిస్తుంది. అదే మాట వారికి చెప్పాను. గ్యారంటీ సూపర్ గన్ షాట్ సక్సెస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. చూస్తుంటే వెరైటీస్ ఇప్పుడు నేను కొనబోతున్నాను. 1000 పైన వారు ఏదో స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్ దాన్ని దాటి తీసుకుందామని అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఐ విష్ యూ అండ్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ అండి. గార్డెన్స్లో మమ్మల్ని ఎంతో ఆదరించి అభిమానించి మమ్మల్ని ఓ ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన మా కస్టమర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కొరకు జేకేసీ కాలేజీ రోడ్లో మరొక నూతన బ్రాంచ్ని మీకు ప్రారంభించాం. ఈ ప్రారంభం రోజున ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా మా కస్టమర్స్కి ఎటువంటి ఆఫరు ఇవ్వలేదు. కానీ మొట్టమొదటిసారిగా మా కస్టమర్స్ని 1000 రూపాయలకు అంతకంటే ఎక్కువ కొన్న ప్రతి కస్టమర్కి 1000 రూపాయలు గిఫ్ట్ కూపన్ ఇస్తాం. అది డిసెంబర్ 1వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు మీరు ఎప్పుడైనా రిడీమ్ చేసుకోవచ్చు. ఈ కూపను ఈ నెల 27 అనగా ఇప్పటి నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ఇస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.